స్వర అయితే లావణ్య వాళ్ళతో తన బాధని ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటి లావణ్య ఇది, అభి సార్ మరీ ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు. అభి సార్ ఎవరో ఒక అమ్మాయి ఫోటో చూపించి బాబీకి అమ్మ అని చెప్పారు. ఆ అమ్మ తనని హాస్పిటల్లో పుట్టగానే వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు బాబీ అదే మాట పట్టుకొని వేలాడుతున్నాడు. బాబీ అసలు ఏమన్నాడో తెలుసా? నన్ను హాస్పిటల్లో మా అమ్మ వదిలేసిందంట. మా అమ్మ నన్ను హాస్పిటల్లో ఎందుకు వదిలేసిందో నేను మా అమ్మను కలిసి అడుగుతాను అని చెప్పి వాడు అంటున్నాడు. ఇందాకలా వాడికి వాళ్ళ అమ్మ కనిపించిందంట. వాడికి వాళ్ళ అమ్మ కనిపిస్తే వాడు పరిగెత్తుకుని వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందంట. అసలు వాడు అమ్మ కోసం పిచ్చెక్కిపోతున్నాడు. ఇదంతా చూస్తుంటే బాబీకి నేను ఎక్కడ దూరం అవుతానా అని నాకు భయంగా ఉంది. ఇక లాభం లేదు లావణ్య, నేనే తన కన్న తల్లినని నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న లావణ్య వాళ్ళ ఆయన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి స్వరమ్మ అలా అంటావు అని చెప్పి తను అంటూ ఉంటే, లేదన్నా నేను చెప్పేస్తాను, నేనే తన కన్న తల్లినని బాబీకి నిజం చెప్పేస్తాను. నేను నా కొడుకు బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు అలా ఏడుస్తూ ఉంటే అస్సలు తట్టుకోలేక భరించలేకపోతున్నాను. అభి సార్ ఏమనుకున్నా ఏం చేసినా పర్వాలేదు, నా కొడుక్కి నేనే తన తల్లిని అని చెప్పేసి నా కొడుకుని నాతో పాటు తీసుకువచ్చేస్తాను అని చెప్పి స్వర అంటుంది. అది వినగానే లావణ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక స్వర మాత్రం అభి సార్ చేసిన పనికి సరైన బుద్ధి చెప్పాలి, అభి సార్ ఇలా చేసినందుకు అభి సార్కి తగిన శాస్త్రి చేయాలి అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది వినగానే లావణ్య అలాగే వాళ్ళ ఆయన వాళ్ళిద్దరూ కూడా అది నిజమే, కన్న తల్లికి దూరం చేశారు, ఎంత పాపం మూట కట్టుకున్నారో అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇదంతా అభి సార్కి తెలిసేలా చేస్తానని చెప్పి స్వర అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.